క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688960884. హైదరాబాద్ లో 4 గంటలు కుండపోత. అత్యధికంగా సరూర్ నగర్ లో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం. పలు చోట్ల నీటి మునిగిన కాలనీలు. పంజాగుట్ట నిజాంపేటలో పిడుగులు. ఇండ్లకే పరిమితమైన జనం. ముషీరాబాద్ లో వరద నీటిలో కొట్టుకుపోయిన యువకుడి మృతి. పలు చోట్ల పర్యటించి చర్యలను పర్యవేక్షించిన మేయర్, కమిషనర్. రాష్ట్రంలో మరో 4 రోజులు భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందట. తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 గంటల వరకు భారీ వాన పడింది హైదరాబాద్ లో. ఇక హైదరాబాద్ లో పరిస్థితులు చూస్తే ఇగో అజంపూర్ లో వరద నీటితో నిండిపోయిన అండర్ పాస్ మొత్తం వరద నీళ్లు, చెత్త, దుమ్ము, మన్ను, మసనం అన్నీ ఉన్నాయి కదా. హైదరాబాద్ బండ్లగూడలో రోడ్డుపై భారీగా నిలిచిన నీటితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు ఇవన్నీ కూడా. ఇక హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల పాటు కుండపోత వాన కురిసింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు భారీ వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముషీరాబాద్ లో వరద నీటిలో కొట్టుకుపోయిన ఓ వ్యక్తి మరణించాడు. పంజాగుట్టలోని అంబేద్కర్ నగర్ సమీపంలోని సుఖ్ నివాస్ రెసిడెన్స్ అపార్ట్మెంట్స్ పై తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో పిడుగుపాటుకు ప్రహరీ గోడ కూలడంతో పాటు భారీ చెట్లు నేలకొరిగాయి. 6వ ఫ్లోర్ రేలింగ్ పెచ్చులుడి కిందనున్న కియా కార్ పై పడగా ముందు భాగం ధ్వంసం అయిపోయింది. వర్ష బీభత్సం అడ్డగోలుగా ఉంది. ఎన్నిసార్లు ఎంతమంది వచ్చి చెప్పినా కూడా హైదరాబాద్ లో వర్షం నీరు పోవడానికి వ్యవస్థలు మొత్తం ఆగమైపోయినాయి. నాలాల ఆక్రమణ జరిగిపోయింది. ఇక్కడ ఉన్న వాటిలో కూడా ఏది వర్షం నీరు సజావుగా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడన్నా వాన పడితే మోకాల లోతు నీళ్లు. గతంలో 10 ఏళ్ల కింద కేసీఆర్ చెప్పిండే, అధ్యక్ష మన అసెంబ్లీ ముంగట గవర్నర్ గారి ఇంటి ముంగట మోకాల లోతు నీళ్ళు అధ్యక్ష ఇట్లుంటుందా అధ్యక్ష అన్నాడు. మళ్ళా గట్టే ఉంది. అంటే కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో కూడా ఏమి జిహెచ్ఎంసీలో డ్రైనేజీ వ్యవస్థ బాగుపడలేదు. పైపెచ్చు డ్రైనేజీలో పడి కొట్టుకపోయినటువంటి ఈ ఏది నేరేడుమెట్ చిన్నారి ఘటనలో కేటీ రామారావు పైన కేసు నమోదైంది. సో అట్లా మొత్తం 10 ఏళ్ల పాటు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే కనీసం హైదరాబాద్ లో వాన నీళ్లు పోయేందుకు తొవ్వ కూడా సాఫ్ చేయలేకపోయింది గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ హైదరాబాద్ డ్రైనేజీ విషయంలో ఇప్పటికే బిట్స్ పిలాని వాళ్ళు రీసెర్చ్ చేసిరు. 17 రోజుల పాటు కంటిన్యూగా వర్షం పడితే హైదరాబాద్లో 50% మునిగిపోతుందని చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజల నుంచి కూడా స్పందన రావాల్సినటువంటి అవసరం ఉంది. కాలనీ అసోసియేషన్ నుంచి కూడా రావాలి. నాలాలు ఆక్రమిస్తే అందరికీ మునిగే. కాబట్టి నాలాలను ఆక్రమించకుండా సజావుగా వాటర్ వెళ్ళిపోవడానికి ఈ కార్యక్రమం అంతా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిన్న పడ్డటువంటి వర్షానికి తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ అయితే గజగజ వణికినటువంటి పరిస్థితి. హైదరాబాద్ అసలు ఉంటుందా మునుగుతుందా బిట్స్ పిలాని చెప్పినట్టుగా 16 నిన్న రాజమల్లారెడ్డి గారని నా మిత్రుడు రిపోర్టర్ ఆయన మెసేజ్ పెట్టిండు, నవీన్ నువ్వు చెప్పినట్టుగానే అవుతా ఉంది, నిజంగా గట్టిగా వాన కొడితే ఇది మునిగిపోయే పరిస్థితి ఉంది, ఇప్పుడు నాకు కూడా అర్థమైందని చెప్తా ఉన్నాడు. వాస్తవం అది. వాస్తవానికి హైదరాబాద్లో అండర్ డ్రైన్ వ్యవస్థను ఇప్పుడున్న డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని నిజాం కాలం నాటిది ఈ డ్రైనేజ్ సిస్టమ్. దాన్ని మళ్ళీ బాగు చేసిన వాడు లేడు, దాన్ని పట్టించుకున్నటువంటి వాడు లేడు. సో ఏం చేసినా కూడా హైదరాబాద్ విస్తరిస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్లో డ్రైనేజీ సిస్టమ్ సరిగా ఉండాలి. లేకపోతే ప్రతిసారి ఇదే తిప్పలవుతుంది. హైదరాబాద్లో ఈతలు ఎట్లా చనిపోతారండి? వర్షం నీళ్ళల్లో కొట్టుకపోయి ఒక మనిషి చనిపోవడం అంటే ఎవరిది బాధ్యత? ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బాధ్యతే, గతంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా బాధ్యత కాదంటలేము. కానీ ఈ వ్యవస్థ నాశనం కావడానికి ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యం వహించినాయో ప్రజలు కూడా అంతే నిర్లక్ష్యం వహించారు. కాబట్టి ఈ పరిస్థితి దాపురించారు. నాలాల కబ్జాలు, నాలాలకు పోయే చెరువులు మొత్తం కబ్జాలు. చెరువులను మింగేసారు కదా. ఏడుంటాయి పోయి నీళ్ళు అవి. బండారి లేఅవుట్ అయితే నిన్న పడ్డ వర్షానికి మొత్తం అవుట్. నిజాంపేటలో ప్రతి సంవత్సరం అంతే. అది వర్షాలపై అలర్ట్ గా ఉండండి. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే నిర్ణయం కలెక్టర్లదే. మంత్రి పొంగులేటి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ శాఖ మంత్రి వెల్లడి. సో హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి వర్షాలకు ఇటు విద్యార్థులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే పోవాలన్నా పిల్లలకు ముందే ఎట్లుంటాయో రోడ్లు తెలియదు. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను. సంప్రదించవలసిన నెంబర్లు 8688960884.